నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసింది, అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చింది అనేటువంటి దాని మీద ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ వచ్చాయి. ఈ రోజున అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అప్పులకు సంబంధించినటువంటి అంశంలో చాలా స్పష్టత వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేంద్ర ఆర్థిక అనుమతులకు విరుద్ధంగా పరిమితికి మించి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పులు చేశారు. మేము పరిమితికి లోబడే అప్పులు చేశాము, ప్రతిపక్ష పార్టీల యొక్క విమర్శలన్నీ కూడా అబద్ధాలు అనేటువంటి విధంగా ఒక సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చారు. అయితే అసలు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వ అప్పులకు సంబంధించినటువంటి అంశంలో ఏ వివరణ ఇచ్చారనేటువంటిది ఇంకొక మీ వీడియోలో మీకు వివరంగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. కానీ కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి బీజేపీ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి, ఈవిడ కూడా 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వీళ్ళు ఇచ్చిందంత 2,53,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ఇచ్చారు, మిగతా డబ్బులను ఎక్కడికి పోయి అసలు ఇది అప్పులు ఆంధ్రప్రదేశ్గా మారిందని ఆవిడ కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే కేంద్ర ఆర్థిక శాఖ ఆంధ్రప్రదేశ్ అప్పుల విషయంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ అప్పులు చేసింది అనేటువంటి విధంగా కేంద్ర ఆర్థిక శాఖ చెప్పటం. నిన్న పార్లమెంట్లో ఈ కీలకమైనటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి అంశం చర్చకొచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ ఈ విషయాలు చెప్పటం వెనక ఎంపీలు సంజయ్ కాకా పాటిల్, సంజయ్ కుమార్, దినేష్ చంద్ర యాదవ్ తదితరులు వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు అప్పుల విషయంలో 7వ స్థానంలో ఉంది కింద నుంచి అని. 7వ స్థానంలో అంటే మిగతా రాష్ట్రాలు అప్పులు చేసిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి అనేటువంటి విధంగా మీరు ఈ అప్పులకు సంబంధించినటువంటి వివరాలు కూడా 2024 మార్చి నాటికి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అప్పులు తమిళనాడు 8,34,543 కోట్ల రూపాయల అప్పులు చేశారు. 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్ 7,69,245 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. మహారాష్ట్ర 7,22,887 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి పరిస్థితి ఉంది. పశ్చిమ బెంగాల్ 6,58,426 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అదేవిధంగా ఆ తర్వాత స్థానంలో ఐదో స్థానంలో కర్ణాటక ఉంది, 5,97,618 కోట్ల రూపాయల అప్పులు వాళ్ళు చేస్తే రాజస్థాను 5,62,494 కోట్లు చేశారు. ఇక 7వ స్థానంలో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ 4,85,490 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేసింది అని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ఇచ్చినటువంటి లెక్కలు. అంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అంటే బీజేపీతో సహా తెలుగుదేశము, జనసేన రోజు ఊదరగొట్టేటువంటి అంశాలు ఇవన్నీ మరి కరెక్ట్ కాదు అనేటువంటి విధంగా ఈ రోజున కేంద్ర ఆర్థిక శాఖ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మంచి సర్టిఫికెట్ ఇచ్చినట్లు. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ రోజున అసెంబ్లీలో కూడా స్పష్టత ఇచ్చారు. అసలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు అమలు జరగలేదు, ఆ చేసినటువంటి అప్పుల విషయంలో కూడా వాళ్ళు తినటం, పంచుకోవటం, అదేవిధంగా ప్యాకేజీ స్టార్లకు ప్యాకేజీలు ఇవ్వటము, ఆ టీవీ ఛానల్స్ వాళ్ళకి మొత్తం కట్టబెట్టడం తప్ప ప్రజలకు పంచింది ఏం లేదు. మా ప్రభుత్వం మాత్రం 2,53,000 కోట్ల రూపాయలు 1,85,00,000 కుటుంబాలకు మేము ఈ 4.5 సంవత్సరాలు 57 నెలలు ఇచ్చామనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా 2020-21 ధరల ప్రకారంగా దేశ జీడిపి వృద్ధితో పోలిస్తే 26 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జిఎస్డిపి వృద్ధి క్షీణిస్తే ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2.1% వృద్ధి నమోదైంది. మిగతాది రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి జిఎస్డిపికి సంబంధించినటువంటి వృద్ధి క్షీణిస్తే ఇక్కడ 2.1% పెరిగింది అనేటువంటి విధంగా కూడా ఈ పంకజ్ చౌదరి చాలా స్పష్టమైనటువంటి వివరాలని పార్లమెంట్ సాక్షిగా వివరించారు. అదేవిధంగా ప్రస్తుత ధరల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2021-22 సంవత్సరానికి 17.6% నికర వృద్ధి నమోదైందనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. 2022-23 సంవత్సరంలో ఏపీలో స్థూల ఉత్పత్తి 14% నికర వృద్ధి నమోదైంది.
తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ 2022-23 సంవత్సరంలో దేశంలో 9వ స్థానంలో, అంటే 2,19,518 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ నికర లబ్ధి ఉన్నట్లుగా కూడా స్పష్టంగా చేసినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక శాఖ గుడ్ సర్టిఫికెట్, గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ప్రతిపక్షాలు చేసేటువంటి విమర్శల మొత్తం ఈ రోజున అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారుతుందనేటువంటి విమర్శల మొత్తాన్ని కూడా ఈ రోజున కేంద్ర ఆర్థిక శాఖ కొట్టివేసినట్టుగా స్పష్టంగా కనపడుతోంది.